శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే బహిరంతశ్చ భూతానాం అక్షరమేవ చ కదా అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ఠు ప్రభవిష్ణు చ. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఈ రకంగా అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ఠు ప్రభవిష్ణు చ అనేది అయ్యింది. అందువల్ల ఆ యొక్క పరమాత్మే భూతముని యందు ప్రభవిష్ణువుగాను గ్రసిష్ఠుగాను అలాగే ఆ భూతభర్తృగాను ఆయన ఈ రకంగా ఉన్నాడు. బంగారం యందు పుట్టిన ఆ బంగారం యందు పుట్టి బంగారం యందే ఉండి చివరికి బంగారం యందే అణిగిపోయే నగల వలె అది అంతా బంగారమైనట్లు ఆ నగల యొక్క స్వరూపం బంగారమైనట్లు ఆ బ్రహ్మం యందే పుట్టి ఆ బ్రహ్మం యందే నిలిచి ఆ బ్రహ్మం యందే అన్నీ తొలగిపోతున్నాయి అని చెప్పాడు. అయిపోయింది. ఇప్పుడు 17వ శ్లోకానికి అవతారిక. కించ సర్వత్రా విద్యమానం సత్ నా ఉపలభ్యతే ఉపలభ్యతే చేత్ జ్ఞేయం తమః తరిహి నా కిం తరిహి. ఏమండి అవతారిక ఏమండి ఆ జ్ఞేయము సర్వత్రా ఉంటుందని చెప్పారు. ఆ జ్ఞేయము సర్వత్రా ఉండేది అదే వ్యాపకమై ఉన్నది అదే ఉండేది ఆ యొక్క లోపట బయట చరాచరము సర్వము అదే ఉన్నది అదే భూతభర్తృచ అన్నిటినీ భరించేది గ్రసిష్ఠు అన్నిటినీ మింగేది అదే ఆ యొక్క ప్రభవిష్ణు. ఈ రకంగా ఆ అన్నిటినీ సృష్టించేది అదే అని చెప్పారు. బాగుంది. ఈ రకంగా సర్వత్రా ఉండేది అదే అది తప్ప రెండోది లేదని చెప్పారు. అయినప్పటికీ ఈ రకంగా సర్వత్రా ఉండేది అయినప్పటికీ తోచకపోయినప్పుడు అది కనిపించదు కదా. ఆ బ్రహ్మము తోచదు కదా ఎవరికి. ఇదిగో బ్రహ్మ అని తెలియబడదు కదా. అప్పుడు ఆ బ్రహ్మము చీకటయ్యి ఉండాలి. తమ చీకటయ్యి ఉండాలి. అది ఎవరికి తోచదు కాబట్టి తమత్తరిహి చీకటిగా ఉండాలని కదా అర్థం. ఎవరికి తోచలేదంటే చీకటయ్యి ఉండాలి ఆ బ్రహ్మము. సత్తు గురించి అయిపోయింది, ఉనికి గురించి అయిపోయింది. ఇప్పుడు చైతన్యం ప్రకాశం అది చీకటయ్యి ఉండాలి. అర్థమైందా? అది చీకటయ్యి ఉండాలి అనే దానికి చెప్తున్నాడు.
నకిం తరిహి, ఆ రకంగా కాదు. జ్యోతిషామపి జ్యోతి, అది జ్యోతులకు కూడా జ్యోతి అయ్యున్నది. తమస్స పరముచ్యతే, తమస్సుకి ఆవల ఉన్నది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, జ్ఞానము జ్ఞేయము గమ్యమై ఉన్నది. హృదయ సర్వస్వ విష్టితం, ప్రతి వారి యొక్క హృదయంలో విశేష రూపకంగా తెలియబడుతుంది అనేది శ్లోకం. అది చీకటి కాదు, జ్యోతిస్వరూపం, ప్రకాశస్వరూపం అని చెప్తున్నాడు. జ్యోతిషాం ఆదిత్యానాం అపి తజ్ఞేయం జ్యోతి, ఆ జ్ఞేయము ఆదిత్యానాం, ఆదిత్యుడు మొదలగు వాటికి అన్నిటికీ కూడా, అన్ని జ్యోతులకు కూడా అది జ్యోతై ఉన్నది. అది జ్యోతిగా ఉన్నది, జ్యోతై ఉన్నది. ఆత్మ చైతన్య జ్యోతిష ఇద్దాని ఆదిత్యాదీని జ్యోతిషీం దీప్యంతే. ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశము చేతనే, ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశముచే వ్యాపించే కదా ఈ సర్వము, ఆదిత్యుడు మొదలగు అన్నీ కూడా జ్యోతులు ప్రకాశిస్తున్నాయి. ఆత్మ చైతన్యం యొక్క జ్యోతి చేతనే అవి అన్నీ ప్రకాశిస్తున్నాయి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే నేను సూర్యుణ్ణి అని, నేను అనే అభిమానం చేత, నేను అనే చేతనం చేత ఆ యొక్క సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ నేననే ఉనికి, ఆ యొక్క చేతనము రెండిటితో కూడుకుని సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్రకాశించబడుతున్నాడంటే ఆయనలో ఉన్న నేను. సర్వ జ్యోతుల్లో సూర్య చంద్ర నక్షత్రాదులు మొదలుకొని సర్వము వాటిలో ఉన్న ఆత్మ చైతన్యం చేతనే ప్రకాశించబడుతున్నవి, ఆత్మ చైతన్యం చేతనే ప్రకాశించబడుతున్నాయి. ఏన సూర్యస్థపతి తేజస్సేద్దా తస్య భాసా సర్వం ఇదం విభాతి ఇత్యాది శృతిభ్యః. ఈ రకంగా శృతులు చెబుతున్నాయి. శ్వేతాశ్వేత ఉపనిషత్తులో 6:14లో ఏన సూర్యస్థపతి తేజస్సేద్ద, ఏ తేజస్సు చేత ప్రకాశించబడి సూర్యుడు తప్పింపబడుతున్నాడో, ఏ తేజస్సు చేత, ఏ ఆత్మ యొక్క తేజస్సు చేత ప్రకాశించబడి సూర్యుడు తప్పింపబడుతున్నాడో తస్య భాస సర్వం ఇదం విభాతి. ఏ తేజస్సు చేత ప్రకాశించబడి సూర్యుడు తప్పింపబడుతున్నాడో దాని ప్రకాశం చేతనే ఇదంతా ప్రకాశించబడుతున్నది, సర్వము ప్రకాశించబడుతున్నది. అంతేగాని సూర్యుడికి స్వతసిద్ధము కాదు ప్రకాశము. ఎవరి యొక్క తెలివి చేత, ఎవరి యొక్క ఎరుక చేత, ఎవరి యొక్క ప్రకాశము చేత సూర్యుడు ప్రకాశించబడుతున్నాడో ఆ ప్రకాశము చేతనే సర్వము ప్రకాశించబడుతుంది కానీ సూర్యుడి యొక్క స్వతంత్రమైన ప్రకాశం కాదది. సూర్యుడు కూడా ఆ ప్రకాశానికి పరతంత్రుడై ఉన్నాడు. ఏ ప్రకాశము? ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశము చేత సూర్యుడు ప్రకాశించబడి తప్పింపబడి సర్వాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. సర్వాన్ని బుద్ధికి స్వతహాగా తెలివి లేదు. తన తెలివి చేత, తాను అనే యొక్క తెలివి చేత, తాను యొక్క ఎరుక చేత బుద్ధి తెలివి స్వరూపమై సర్వాన్ని తెలుసుకుంటున్నది. సర్వాన్ని బుద్ధి తెలుసుకుంటున్నది అంటే బుద్ధికి ఆవల ఉన్న తానైన తెలివి చేత బుద్ధి తెలివి స్వరూపమై సర్వాన్ని తెలుసుకుంటున్నది. ఏ రకంగానో ఈ సర్వాన్ని ప్రకాశించడానికి సూర్యుడు ఆవల ఉన్న ఆత్మ చైతన్యం చేత ఆ సూర్యుడు ప్రకాశం పొంది ఆ ప్రకాశం చేత సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఇత్యాది శృతిభ్య, వేదాలు శృతి శ్వేతాశ్వేతము 6:14లో ఈ రకంగా శృతిలో చెప్పబడింది. స్మృతే చ ఇహ ఏవా యదాదిత్యగతం తేజః ఇత్యాదేహి. అలాగే స్మృతిలో కూడా ఇహ ఏవ, ఈ స్మృతిలో కూడా భగవద్గీత అనే ఈ స్మృతిలో కూడా 15:12లో యదాదిత్యగతం తేజో యదద్భాసైతే అఖిలం అని ఉంది కదా. ఏదైతే ఆదిత్యుడి యందు ఏ తేజస్సు గలదో
ఆ తేజస్సు సర్వాన్ని ప్రకాశింపచేస్తున్నది అని అందులో కూడా ఉన్నది. తమసః అజ్ఞానాత్ పరం అస్పృష్టం ఉచ్యతే. అందులో తమస్సు కంటే అనగా ఇక్కడ తమస్సు అంటే అజ్ఞానము కంటే, అవిద్య కంటే అది ఆవల ఉన్నది. అవిద్య కంటే అది ఆవల ఉన్నది. అవిద్యను కూడా ప్రకాశింపచేస్తున్నది. అవిద్యకు కూడా ఆవల ఉన్నది ఆ బ్రహ్మము. అలాంటి దానికి ఆవల ఉన్నది కాబట్టి దేని యొక్క స్పర్శ లేనిది. అస్పృష్టం ఇచ్చితే దేనితోటి అది స్పర్శ లేనిది. ఆ జ్ఞేయము జ్యోతులన్నిటికీ వెలుగు. ఆ జ్ఞేయము జ్యోతులన్నిటికీ వెలుగు. ప్రకాశ స్వరూపమైన సర్వ జ్యోతుల కంటే సూర్య చంద్ర నక్షత్రాదుల వరకు ఉరుములు మెరుపులు సర్వ జ్యోతులకి అది వెలుగు స్వరూపమై ఉన్నది. తమస్సు కంటే ఆవల ఉన్నది. అది పరమార్థ తత్వమై ప్రకాశమని చెప్పిన దాన్ని విని మూడులు ఆయన సాక్షాత్కారం అంటే ఏదో ఒక వెలుగని కనబడుతుందని తప్పు భావన చేస్తారు. లోకల్లో జ్యోతినాం తజ్జ్యోతి అంటే ఆ జ్యోతి యొక్క స్వరూపము అవిద్యకు కూడా ఆవల ఉన్నది. విద్యాస్వరూపమైన సూర్యుడిని కూడా ప్రకాశింపజేసేది ఆ యొక్క జ్యోతి యొక్క ప్రకాశము చేతనే. సర్వజ్యోతుల్ని ప్రకాశింపచేస్తూ సకల చరాచరాన్ని ప్రకాశింపచేస్తున్నది ఏ జ్యోతులైతే ఉన్నాయో ఆ యొక్క జ్యోతి చేతని అని ఈ రకంగా చెబితే ఆ పరమాత్మతత్వం యొక్క ప్రకాశము చెప్పిన దానిని తప్పుగా వినిన మూర్ఖులు ఆయన సాక్షాత్కారం అంటే ఏమనుకుంటున్నారు? లోకల్లో ఏదో ఒక వెలుగు కనబడుతుందని ఆ వెలుగే ఆత్మని మూఢులు భావిస్తున్నారు. కొందరు సూర్యుడు చంద్రుడు వలె ఏదో ఒక జ్యోతి కనిపిస్తుందని, దిగ్మని భూమధ్యంలో ఒక జ్యోతి కనిపిస్తుందని, హృదయ కమల మధ్యే అని హృదయ కమలంలో జ్యోతి కనిపిస్తుందని ఈ రకంగా అదే పరమాత్మని మోసం చేస్తున్నారు. కానీ పరమాత్మ ప్రకాశం అన్నిటికీ ప్రకాశము అంటే ఎలాగనేది బృహదారణ్యకంలో జనకయాజ్ఞవల్క సంవాదంలో జ్యోతిర్బ్రాహ్మణంలో చాలా అద్భుతంగా చెబుతారు. దానినే శంకరాచార్యులు వారు ఏకశ్లోకి అనే దాంట్లో ఏకశ్లోకి ఒకే శ్లోకంతో వేదాంతం అంతా చెప్పారు శంకరాచార్యులు. ఏకశ్లోకి అనే దాంట్లో శంకరాచార్యులు తన యొక్క అంతర్గత భావాన్నంతటి కూడా వ్యక్తం చేశారు. ఒకే శ్లోకంలో జ్యోతి స్వరూపాన్ని వ్యక్తం చేశారు. కిం జ్యోతి తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధియో దర్శినే కిం తత్ర అహమతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని ఏకశ్లోకి ఆయన తెలియజేశారు. అది గురు శిష్యుల యొక్క సంవాదం. ఆ శ్లోకం అంతా గురువు అడుగుతాడు, కిం జ్యోతి తవ భానుమాన హనిమే రాత్రి ప్రదీపాదికం అనేది మొదటి పదం. ఆ మొదటి పదంలో గురువుగారు అడుగుతారు, కిం జ్యోతి నీకు వెలిగేది? ఏ శిష్యా, నాయనా నీకు వెలిగేది? ఏ వెలుగుతో నువ్వు చూస్తున్నావు? నీకు వెలుగేమిటి అని అడిగాడు. శిష్యుడు అన్నాడు, తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం అని. నాకు పగలు సూర్యుడు, రాత్రేమో దీపము మొదలగునవి. దీపము మొదలంటే సూర్య నక్షత్రాలు, చంద్ర నక్షత్రాలు. రాత్రి అయితే చంద్ర నక్షత్రాలు, దీపం ముఖ్యం, చంద్ర నక్షత్రాలు. పగలైతే సూర్యుడు అని చెప్పాడు. తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం అని చెప్పాడు. గురువుగారు మళ్ళీ అడిగారు, స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహి మే అని అడిగాడు గురువుగారు. సూర్యుడిని దీపాన్ని చూడడానికి ఏమిటి వెలుగు?
సూర్యుడిని దీపాన్ని రెండింటినీ చూడడానికి ఏమిటి వెలుగు అని అడిగాడు. నీకు వెలుగేమిటి అని అడిగితే పగలు సూర్యుడు రాత్రి దీపం అని అన్నాడు. బాగుంది. అయితే పగలు సూర్యుడిని చూస్తున్నావు, రాత్రి దీపాన్ని చూస్తున్నావు. ఈ సూర్యుడిని దీపాన్ని చూడడానికి ఏమిటి వెలుగు అని అడిగాడు. దాన్ని చెప్పు. ఆఖ్యాహిమే, దాన్ని చెప్పు. చక్షుస్తస్య అని అన్నాడు. శిష్యుడు అన్నాడు, దానికి నా నేత్రమే వెలుగు అన్నాడు శిష్యుడు. నా నేత్రమే వెలుగు అన్నాడు. గురువుగారు అన్నారు, మళ్ళీ అడిగారు, నిమీలనాది సమయే కిం, నిద్రపోతున్నప్పుడు అంటే కన్నులు మూసినప్పుడు ఆ కాలంలో ఏది జ్యోతి? కన్ను మూసినప్పుడు, నిద్రపోతున్నప్పుడు సుషుప్తి ఇవి తీసుకోకూడదు. కన్ను మూసినప్పుడు నిమిలినాది కన్ను మూసినప్పుడు ఏమిటి జ్యోతి? ఆ కాలంలో ఏమిటి జ్యోతి అని అడిగాడు. శిష్యుడు చెప్తున్నాడు, ధీహి అన్నాడు, బుద్ధి అని. చక్షుత్తస్య నిమీలనాదిక సమయే కిం ధీ అన్నాడు. కిం ఏమిటి? ఏది తెలుసుకుంటుంది? కన్ను మూసినప్పుడు మొదలగు కాలంలో ఈ జ్యోతి ఏమిటి అంటే ధీహి, బుద్ధి అన్నాడు. బుద్ధే కదా, బుద్ధి. గురువుగారు అంటారు, ధియోదర్శినే, బుద్ధిని చూడడానికో ధీ అని చెప్పావు కదా, మరి ఆ బుద్ధిని చూడడానికో అని అడిగాడు. అంటే శిష్యుడు అంటాడు, అప్పుడు శిష్యుడు చెప్తాడు, కిం జ్యోతి తత్ర అహమతో భవాన్ పరమకం జ్యోతి కిం అని అడిగాడు కదా దర్శనం. కిం తత్ర అహమతో భవాన్ అన్నాడు. కిం తత్ర అహమతో భవాన్, ఆ బుద్ధిని చూడడానికో అన్నప్పుడు దానికి నేనే వెలుగు. అర్థమైందా? దానికి నేనే వెలుగు. పరమకం జ్యోతి అన్నాడు గురువుగారు. అంటే అందువలన నీవు పరమకం జ్యోతి, పరంజ్యోతివి అని. పరమకం జ్యోతి, నీవే పరమజ్యోతివి, పరం జ్యోతివి అన్నాడు. అంటే శిష్యుడు అన్నాడు, తదస్మి ప్రభో, అవును నేనే ఆ పరంజ్యోతిని అన్నాడు. ఒక శ్లోకంతో, ఏకశ్లోకి. బాగుందా? ఏకశ్లోకితో, అవును ప్రభు అది నేనే అయ్యున్నాను. తదస్మి ప్రభో, ఏ ప్రభో, ఏ గురో, అది నేనే అయ్యున్నాను. కిం జ్యోతి తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాయి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం దీహి ధియో దర్శినే కిం తత్ర అహమతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభు అని ఆ శ్లోకంలో గురు శిష్యుల యొక్క సంవాదాన్ని పెడుతూ ఒక శ్లోకంతో ఆ రకంగా చూపించాడు. ఇది జ్యోతిర్బ్రాహ్మణంలో ఈ చర్చ ఉంటుంది, పూర్వపక్షికి సిద్ధాంతికి. దాన్ని అంతటిని తీసుకొచ్చి ఒక శ్లోకంలో శంకరాచార్య వారు ఏకశ్లోకంలో పెట్టారు. అందులో జ్యోతిర్బ్రాహ్మణంలో దీని గురించి చాలా గొప్పగా చర్చ ఉంటుంది. అందువల్ల అలాంటి ఈ ప్రకాశము సూర్యచంద్రుడి వల్ల ఒక జ్యోతి అని కాదు, అది అదే పరమాత్మని. ఆ కన్ను మూసుకుంటే తోచేది అదే పరమాత్మని మోసం చేస్తారు. అందువల్ల జ్యోతినాం తజ్యోతి, సర్వ జ్యోతులకి అది జ్యోతి ఉన్నది. ఇక్కడ ఈ అభిప్రాయాన్నే జ్యోతులన్నిటికీ జ్యోతని చెప్పింది. జ్యోతులన్నిటికీ అది జ్యోతని చెప్పింది. ఇంద్రియాల తనమే కాకుండా ఈ మనస్సు ఉండడాన్ని లేకపోవడాన్ని ఉండడాన్ని రెండిటిని, ఈ యొక్క ఇంద్రియాల తనమే కాకుండా ఈ మనస్సు ఉండడాన్ని, అది లేకుండా పోవడాన్ని, అది కుంగిపోవడాన్ని, అది పొంగిపోవడాన్ని, ఇన్ని వ్యాపారాలు తెలుసుకునేది కూడా మన యందు ఉన్న ఆ జ్యోతిస్వరూపమైన చైతన్య సాక్షియే. అది ఆత్మజ్యోతి స్వతంత్రంగా ఉండేది కానీ అది పరతంత్రము కాదు, అది స్వయం జ్యోతి. బృహదారణ్యంలో స్వయం జ్యోతి అని పదం వాడతాడు. స్వయం జ్యోతి అని మీదే అక్కడ అంతా చర్చ జరుగుతుంది. అది పరతంత్రం కాదు, స్వయం జ్యోతి అయి ఉన్నది. అందులో తానే జ్యోతి అయి ఉన్నది. ఆ మరి యొక్క ప్రకాశం చేత అది ప్రకాశించబడేది కాదు. తన ప్రకాశం చేత సూర్యుడు ప్రకాశించబడుతున్నాడు, చంద్రుడు ప్రకాశించబడుతున్నాడు.
అలాగే సర్వ ఉపాధుల్లో ఉన్న బుద్ధి ప్రకాశించబడుతున్నది. సర్వ బుద్ధుల యొక్క ప్రకాశానికి ఆ జ్యోతియే కారణమైనది. ఆ జ్యోతి యొక్క చేత, ఆ చేతనము చేత, ఆ సాక్షి చైతన్యము చేత, ఆ ఆత్మ జ్యోతి చేత ఆ బుద్ధి ప్రకాశించబడి సర్వ విషయాల్ని తెలుసుకుంటున్నది. ఆ ఆత్మ చైతన్యము చేతనే సూర్యుడి ప్రకాశాన్ని కూడా తెలుసుకుంటున్నాము. అందువల్ల ఆ ఆత్మజ్యోతి చేతనే బుద్ధికి తోస్తున్న సకల చరాచరమైన ప్రపంచమంతటిని కూడా ఆ ఆత్మ చైతన్యం చేతనే తెలుసుకుంటున్నాము. ప్రపంచములో ఉన్న బుద్ధి ప్రపంచము రెండూ కలిపి మెలకువంతటిని ఆ ఆత్మ చైతన్యం చేతనే తెలుసుకుంటున్నాము. బుద్ధితో కూడుకున్న ప్రపంచము బుద్ధి రెండూ కలిపి మెలకు స్వప్నం అంతటినీ కూడా ఆ ఆత్మజ్యోతిని చేతనే తెలుసుకుంటున్నాము. ఆ ఆత్మజ్యోతి చేత బుద్ధిని ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాము. అంటే ప్రపంచం అంటే ఏమిటి? సూర్య చంద్ర నక్షత్రాదులతో కూడుకున్న ఆది దైవికము, అలాగే ఇంద్రియాలు, అంతఃకరణ, శరీరం అనే సకల ఇంద్రియాలు, సకల అంతఃకరణతో కూడుకున్న ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికమనే పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశమనే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక ప్రపంచముతో కూడుకున్న ఆ ప్రపంచాన్ని ఏ బుద్ధితో తెలుసుకుంటున్నామో ఆ బుద్ధి, ఆ ప్రపంచము రెండు నా మెలకు అంతర్గతమై ఉన్నది. స్వప్నములో ఉన్న అక్కడ సూర్యచంద్రుల్ని ఎవడైతే ప్రకాశింపచేసి స్వప్నమంతటినీ తెలుసుకుంటున్నాడో, మెలకువలో ఉన్న సూర్యచంద్రులతో పాటు సర్వ ప్రపంచాన్ని వాడే స్వయం జ్యోతి అయి ప్రకాశింపచేస్తున్నాడు. అదే సూర్యుడి యొక్క ప్రకాశాన్ని తెలుసుకుంటున్నవాడు ఎవరు? తానే. తన యొక్క స్వరూపమే సూర్యుడి యొక్క వెలుగుని తెలుసుకుంటున్నాడు. సూర్యుడి యొక్క వెలుగే కాకుండా ఆ వెలుగులో ఉన్న సకలాన్ని తెలుసుకుంటున్నాడు. తన స్వరూపమే సర్వాన్ని తెలుసుకుంటున్నది. అది ఆ స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి. అది నాలోని, నీలోని, ఇది అది అనే కాదు. సూర్య చంద్ర నక్షత్రాదులకుని సర్వము ఆ తానే ఉన్నది. తాని యొక్క స్వరూపం చేతనే సూర్యుడు వెలుగొందుతున్నాడు. అది చీకటి కాదు. సర్వము అదే అయ్యున్నప్పటికీ అది తెలియడం లేదు కాబట్టి చీకటి అన్నవనైనా అది చీకటి కాదు. చీకటి అనే తమస్సుకు కూడా ఆవల ఉన్నది ఆ జ్యోతి. ఏదైతే చీకటి అంటున్నావో ఆ చీకటిని కూడా తన ఎరుకు చేత, తన తెలివి చేత అది చీకటి అని తెలియజేస్తున్నది. చీకటిని కూడా ప్రకాశింపచేసేది ఆ తెలివి. ప్రకాశం అంటే సూర్యుని లాంటి ప్రకాశము కాదు. ప్రకాశం అంటే ఎరుక స్వరూపము, తెలివి స్వరూపము, చైతన్య స్వరూపము అని అర్థం. సూర్యుడి యొక్క ఉపాధి ఆ దివ్యమైన ప్రకాశ ఉపాధి కాబట్టి ఆ యొక్క ప్రకాశంగా, కానీ ఆ ప్రకాశం లాంటిది కాదు. ఆ ప్రకాశం అదొక బాధ. ఆ ఉపాధి నిర్మాణం అలా ఉంది కాబట్టి అది దివ్య ఉపాధి కాబట్టి ఆ ప్రకాశంగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రకాశంగా కనిపించడానికి ఆ చేతనమే కారణమై ఉన్నది. కరెంటు అనేది ఏదైతే ఉన్నదో, కరెంట్ అనేది కంటికి కనిపించకపోయినా కరెంటులో ప్రకాశము అనే ఈ ప్రకాశము, భౌతికమైన ప్రకాశం లేకపోయినా ఏ రకంగా ఈ ట్యూబ్లైట్ కానీ లేకపోతే బల్బులు కానీ వెలగడానికి కరెంటు ఆధారము. కరెంటు యొక్క చైతన్యము చేత చైతన్యవంతమై ఆ బల్బులు కానీ ట్యూబ్లైట్లు కానీ ఏ రకంగా ప్రకాశవంతంగా బయటికి వ్యక్తమవుతుందో, ఆ ప్రకాశవంతంగా వ్యక్తమవడానికి ఆ ఉపాధి, ఆ బల్బ్ అని, ట్యూబ్లైట్ అని, ఆ ఉపాధులకి ఉన్న దాని నుంచి ఆ రకమైన ప్రకాశాన్ని ఇస్తుంది. కానీ ఆ ప్రకాశం ఇవ్వడానికి కారణం ఎవరు? దాని వెనకతలో ఉన్న కరెంటే. కరెంటు యొక్క ఆ యొక్క శక్తి చేత, ఆ చైతన్యం చేత ఏ రకంగా ప్రకాశవంతమై ఉన్నాయో అలాగే ప్రకాశవంతమైన దివ్య శరీరాలతో కూడుకున్న సూర్య చంద్ర నక్షత్రాలకు కూడా ఆయన ప్రకాశ స్వరూపుడై ఉన్నాడు అని ఈ రకంగా చెప్పింది. జ్ఞానాదేహి దుస్సంపాదన జ్ఞానాదేహి దుస్సంపాదన బుద్ధ్యా ప్రాప్త అవసాదస్య ఉత్తంభనార్థం
అయితే ఇలాంటి జ్ఞానాదులు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానాదుల్ని జ్ఞానాదులు అంటే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. అది ఈ జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం అనే జ్ఞానాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించడం నేను చాలా కష్టము. ఇంత జ్ఞానాన్ని నేను సంపాదించగలనా? నా వల్ల అవుతుందా? ఈ జ్ఞానాన్ని సంపాదించడం చాలా కష్టమని అర్జునుడు భావించి మనసులో బాధపడుతున్న అర్జునుడిని చూసి అర్జునుడికి ధైర్యాన్ని కలిగించడానికి భగవంతుడు మరలా ఇలా చెబుతున్నాడు అని అర్థం. భగవంతుడు అర్థమైందా? ఈ జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. జ్ఞేయం అంటే బ్రహ్మము తెలుసుకోవాల్సింది. జ్ఞానం అంటే సాధనలు మర్చిపోకూడదు. అంతరంగ సాధనలు, సహకారి సాధనలు ఏమిటవి? అమానిత్వం, అదంభిత్వం. నేను చెప్తే మీరు బోధరూపకూడదు. ఏమిటని టక్కని చెప్పాలి. ఇంతే కదా అని చెప్పిన తర్వాత ఇంతే కదా అని అనుకోకూడదు. టక్కని చెప్పాలి. అమానిత్వం, అదంభిత్వం అవి జ్ఞానములు. జ్ఞేయం అంటే బ్రహ్మము. జ్ఞానగమ్యం అంటే జ్ఞానం చేత తెలియబడే జ్యోతినాం తజ్జ్యోతి కదా. ఈ రకంగా అవి సంపాదించడం దుస్సంపాదన బుద్ధ్యా. ఈ రకంగా నేను సంపాదించడం చాలా కష్టమని బుద్ధ్యా ఆలోచించి ప్రాప్త అవసాధ్య అది నా వల్ల కాదు అని మనసులో బాధపడి ఉత్తంబనార్థం ఆహా. ఆ బాధపడుతున్న అర్జునుడికి ఉత్తంబనార్థం ధైర్యాన్ని కలిగించడానికి భగవంతుడు ఈ రకంగా చెబుతున్నాడు. ఏమని? జ్ఞానం అమానిత్వాది. జ్ఞానం అంటే అమానిత్వాదులు. జ్ఞానం అంటే అమానిత్వాదులు. జ్ఞేయం, జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి ఇత్యాదినా ఉక్తం. అది జ్ఞేయం అంటే జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి అని ఏదైతే 13వ అధ్యాయంలో ఈ అధ్యాయంలో 12వ శ్లోకం చెప్పిందో, ఈ అర్జున ఈ యొక్క జ్ఞాన సాధనల చేత అమానిత్వం, అదంభిత్వం అనే జ్ఞాన సాధనలు ఏవైతే ఉన్నాయో 5 చెప్పానో నీకు. ఏది? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం వరకు ఏదైతే నీకు ఆ జ్ఞాన సాధనలు చెప్పానో ఆ అమానిత్వాది జ్ఞాన సాధనలు దేనికి? జ్ఞేయం కోసం. జ్ఞేయం అంటే యతత్ జ్ఞేయం ప్రవక్ష్యామి. జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి. ఏ జ్ఞేయమైతే ఉన్నదో అర్జున దాని గురించి చెప్తాను విను. అదే బ్రహ్మ, పరం బ్రహ్మ అని చెప్పాడు కదా. ఆ పరబ్రహ్మని అది జ్ఞానగమ్యం, జ్ఞేయమేవా జ్ఞాతం సజ్ఞానఫలం ఇది జ్ఞానగమ్యం ఉచ్యతే. ఇక్కడ ఈ యొక్క ఏదైతే జ్ఞేయమో దాన్ని చెబుతాను అని ఇత్యాదిగా చెప్పిన బ్రహ్మము అది జ్ఞానగమ్యం. జ్ఞానగమ్యం అంటే జ్ఞాన సాధనాల చేత తెలియబడేది జ్ఞానగమ్యం. ఆ జ్ఞేయమే భూతమైన, ఎరగబడినదైనా, తెలియబడినదైనా ఆ జ్ఞానఫలం అవడం చేత అది జ్ఞానగమ్యమై ఉన్నది. ఆ బ్రహ్మమే జ్ఞాన సాధనల చేత, జ్ఞేయము చేత, రెండిటి చేత ఆ బ్రహ్మము తెలియబడేది కాబట్టి అది జ్ఞానగమ్యమై ఉన్నది. జ్ఞానగమ్యమై ఉన్నది. అందువల్ల జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యం అని ఈ 3 అర్థము. అర్థమైందా? ఈ 3 అర్థము. జ్ఞాయమానం తూ జ్ఞేయం. అయితే ఇంకా తెలియవలసింది ఏమిటి? ఇంకా తెలియవలసింది ఏదైనా ఉంటే అది జ్ఞేయం అనబడుతుంది. ఏదైతే ఇంకా తెలియవలసింది ఏదైతే ఉంటుందో ఆ తెలియవలసిందిగా ఉన్నప్పుడు అది జ్ఞేయమని అనబడుతుంది. తత్ ఏతత్ త్రయం అపి హృది బుద్ధౌ సర్వస్య ప్రాణిజాతస్య విష్ఠితం విశేషేణ స్థితం. అట్టి ఈ 3 ఏదైతే ఉన్నదో ఈ 3 ఏమిటి? జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం అనే 3 ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్క జీవుడు అంటే ప్రాణి, సర్వ ప్రాణుల హృదయం యందు అంటే బుద్ధి యందు ప్రతిష్ఠితమై ఉన్నది. సర్వ ప్రాణుల యొక్క హృది బుద్ధౌ, హృదయమందు, బుద్ధౌ బుద్ధి యందు. హృదయం అన్నా బుద్ధి అన్న ఒకటే.
యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. హృదయ గుహ అన్నాడు, అక్కడ శంకరాచార్య ఉన్నాడు బుద్ధి గుహ కదా. ఆ బుద్ధి యందు, ఆ బుద్ధి గుహ యందు అక్కడ ప్రతిష్టమై ఉన్నది. విష్ఠితం, విశేషేణ స్థితం విష్ఠితం. విష్ఠితం అంటే విశేషేణ స్థితం విష్ఠితం, విశేషంగా అక్కడ స్థితమై ఉన్నాడు. అక్కడే తెలుసుకోవాల్సింది, ఆ హృదయ గుహలోనే తెలుసుకోవాల్సింది. అందువల్ల ఆ హృదయం అన్నప్పుడు ఏం చేయాలి మనం? హృదయ గుహలో తెలుసుకోవాల్సిందంటే అక్కడంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే అమానిత్వాది గుణాల చేత ఆ బుద్ధి అనే అంతఃకరణని పూర్తిగా అమానిత్వాది గుణాల చేత పూర్తిగా దాన్ని నింపాలి. అమానిత్వాది గుణాలతో నింపినప్పుడు అప్పుడు భగవంతుడు గురు రూపకంగా వచ్చి ఆ జ్ఞేయమైన బ్రహ్మాన్ని చెబుతాడు. ఆ జ్ఞేయమైన దానిని తెలుసుకుంటున్నప్పుడు అది జ్ఞానగమ్యమైపోతుంది. ఆ బ్రహ్మమే ఆ జ్ఞాన సాధనాల చేత అదే గమ్యమైపోతుంది, అదే గోలు అయిపోతుంది. అందువల్ల అంతఃకరణే ఇక్కడ ముఖ్యము. ఆ బుద్ధి గుహలోనే అది తెలియబడాలి, అంతేగాని నీవుగా తెలియబడదు, సూర్యుడిగా తెలియబడడు. లేకపోతే ఈ మాంసపు కృత్తుల్లో భూమధ్యంలో తెలియబడడు. ఎక్కడ తెలియబడతాడు? హృదయాకాశంలో ఉన్న బుద్ధి విచారణ చేత, గురుబోధ చేత, గురువులు తీసుకెళ్లే మార్గాన్ని చక్కగా అనుసరించడం చేత ఆ బుద్ధి గుహలో ఆ పరమాత్మ తెలియబడతాడు. ఎలా తెలియబడతాడు? వెలుగు రూపకంగానా? జ్ఞానరూపకంగా తెలియబడతాడు. జ్ఞానం అంటే వెలుగు కాదు, జ్ఞానం అంటే ఏమిటి? తెలివి, ఎరుక అని ఈ రకంగా తెలియబడతాడు. తత్ర ఏవ హి త్రయం విభావ్యతే. అక్కడే కదా ఈ మూడు అనుభవానికి వస్తుంది. ఏమిటి మూడు అనుభవానికి వస్తుంది? అమానిత్వాది గుణాలు, మానిత్వం లేకపోవడం, దంభిత్వం లేకపోవడం, అక్షాంతి లేకపోవడం. ఇదే అమానిత్వం అదంభిత్వం శాంతిరార్జమేవచ. అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ తెలియబడతాయి? ఇవన్నీ నాకు ఉన్నాయి, నా హృదయం పవిత్రమైందని ఎక్కడ తెలియబడుతుంది? హృదయంలోనే తెలియబడుతుంది. ఆ హృదయానికే భగవంతుడు జ్ఞానాన్ని తెలియజేస్తాడు, జ్ఞేయస్వరూపాన్ని తెలియజేస్తాడు. ఆ జ్ఞేయస్వరూపాన్ని ఎక్కడైతే తెలియజేశాడో, ఎవడైతే తెలుసుకుంటున్నాడో అమానిత్వాది గుణాల చేత ఆ బుద్ధే ఆ బ్రహ్మపదాన్ని పొందుతుంది, బ్రహ్మపదాన్ని పొందుతుంది. అందువల్ల ఇక్కడ జ్ఞానం అనేది సాధన. తెలిసిన అనంతరం అదే తోచే జ్ఞాన ఫలము. జ్ఞానం అనేది సాధన అయింది, తెలిసిన తర్వాత ఆ సాధనకి అదే ఫలమై ఉన్నది, ఫలమై ఉన్నది. అందులో మూడు జ్ఞానంతో కూడుకున్నది. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం, మూడు జ్ఞానస్వరూపమే అయ్యున్నాయి. ఇక్కడ జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి అంటే దేనిని తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతాడో ఆ జ్ఞేయం చెబుతాను విను. అయినా దేనిని తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతావో, అమృతత్వాయ అని చెప్పాడు కదా, దేనిని తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతావో ఆ జ్ఞేయాన్ని చెబుతాను వినని భగవంతుడు చెప్పాడు కదా. ఇదిగో అదే ఈ ఆత్మజ్యోతి, అదే జ్ఞేయము అని ఇక్కడ ముగించాడు. అదే జ్ఞేయమై ఉన్నది. పరం బ్రహ్మానికి చెప్పాడు, అది సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పాడు. చెప్పినప్పుడు దాని మీద డిస్కషన్ అయింది. డిస్కషన్ అయినప్పుడు మళ్ళీ దాని మీద అధ్యారోప అపవాద ప్రక్రియతో 3 శ్లోకాలు చెప్పాడు. ఇక్కడ ఆత్మజ్యోతి, జ్యోతి స్వరూపాన్ని జ్ఞేయంగా చూపించాడు. దీన్ని తెలుసుకుంటే అంతటినీ తెలుసుకున్నట్లే అవుతుంది. దీన్ని తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్నట్టుగా అవుతుంది. ఈ ఆత్మజ్యోతిని తెలుసుకుంటే ఆత్మే వేదం సర్వం, ఆత్మ యొక్క జ్యోతి చేతనే సర్వము ప్రకాశించబడుతున్నది అని ఈ రకంగా తెలియబడుతుంది. దీని ప్రకాశం లేకపోతే ఏ యొక్క వ్యవహారము జరగదు. సూర్యుడి ప్రకాశించాలి అన్నా, చంద్రుడు సూర్యుడి యొక్క ప్రకాశాన్ని పొంది చల్లదనాన్ని ఇవ్వాలన్నా, ఆ మిడుకుమంటున్న నక్షత్రాలు ప్రకాశించబడాలన్నా, అప్పుడప్పుడు కనిపించిన మెరుపులు ఉరుములు ఆ ప్రకాశంతో అవి తోచాలి అన్నా, సర్వ ప్రకాశాలకి ఆ చైతన్యమే కారణమై ఉన్నది. కన్ను, అలాగే కన్ను, ఇంద్రియాలు బుద్ధిలో ఉన్న వృత్తుల్ని ప్రకాశింపచేయాలన్నా ఆత్మ చైతన్యము చేతనే, ఆత్మజ్యోతి చేతనే సర్వ వ్యవహారాలు
ఆత్మ చైతన్యం చేతనే. ఏదైనా తెలుసుకోవాలంటే దాని యొక్క ఉనికి చేతనం ఉండాలి. తెలుసుకోవాలంటే దాని యొక్క ఉనికి అంటే చేతనము ఉండాలి. ఏది ఆత్మప్రకాశానికి తెలుస్తుందో, ఏది ఆత్మప్రకాశానికి తెలుస్తుందో అది ఉన్నది, ఏది కనబడదో అది లేదు. ఏదైతే చైతన్యమైన తన స్వరూపానికి తెలియబడుతుందో అది ఉన్నది, ఏదైతే తెలియబడదో అది లేదు. జాగ్రత్తలోకి వచ్చినప్పుడు జాగ్రత్త ఏదైతే తెలియబడుతుందో, జాగ్రత్త అంటే మెలకువ, మెలకువ ఏదైతే తెలియబడుతుందో అది ఉన్నది. మెలకువ సమకాలంలో ఏదైతే లేదో ఏమిటి లేదు, సుషుప్తిలో ఏదైతే లేదో ఈ మెలకువ లేదు కదా. సుషుప్తిలో లేని దాన్ని ఈ ఆత్మజ్యోతినే చెబుతున్నాము, మెలకువలో ఉన్నదని చెప్పేది ఈ ఆత్మజ్యోతి చేతనే చెబుతున్నాము. ఇతడు ఈ రకంగా ఇదే సన్మాత్ర స్వరూపము అంటే కేవల ఉనికి స్వరూపము, సత్తామాత్ర స్వరూపమే ఉన్నది. అందువల్ల కేవల జ్ఞానస్వరూపము, జ్ఞానస్వరూపమే ఉన్నది. నారాయణం మహాజ్ఞేయం అని ఉంది కదా. నారాయణ మహాజ్ఞేయం అన్నట్లే అదే మహాజ్ఞేయము. ఆ నారాయణుడు నరా ఇతి నారాయణ, నరులలో నిలిచే ఉన్నవాడు నారాయణుడు. అలాంటి నారాయణుడు మహాజ్ఞేయం, ఆయనే జ్ఞేయస్వరూపుడు. అందువల్ల ఆ జ్ఞేయాన్ని తెలుసుకుంటే మనం అమృతులము అవుతాము, అమృతము అవుతాము. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యము అందరి హృదయాల్లోనే ఉన్నది, హృదయంలోనే ఉన్నది. అంతేగాని ఎన్ని తీర్థాలు, ఎన్ని దేవాలయాలు, ఎన్ని దర్శనాలు, ఎన్ని సందర్శనాలు చేసినా అక్కడ ఉండదు ఈ జ్ఞానము, ఈ జ్ఞేయము, జ్ఞానగమ్యము. హృదయ కమలం యందే అది తెలుసుకోవాలి. అందుకనే సాధన కోసం తీర్థయాత్రలు, దేవాలయాలు, దర్శనాలు కాదు కానీ అక్కడి నుంచి ఏదో పొందుదామని ఆ దర్శనాలు, తీర్థయాత్రలు ఏమీ ఫలించవు. సాధన కోసమే, దేనికి